నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం. గత 35 సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని 6JVRగా మార్చి లక్షలాది మంది ప్రజానీకానికి జ్యోతిష్య శాస్త్రం, రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. సార్ నమస్తే సార్. ఇక లాస్ట్ టైం నిజంగా చెప్పంటే మోకాల మీద అలనే తొడలు, ఇక గజ్జల మీద పుట్టుమచ్చలు ఉంటాయి, ఏం జరుగుతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేవి చాలా చక్కగా చెప్పారు. ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది, అంటే చాలా క్లియర్గా చెప్పారు, చాలా విషయాలు తెలుసుకున్నాము అని. ఇక ఈరోజు ఈ ఎపిసోడ్లో మాకు ఆ పిక్కలు అలానే పాదాల మీద, చీల మండల మీద పుట్టుమచ్చలు ఉంటే గనక ఏం జరుగుతుంది, లైఫ్లో ఏ ఏ సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాన్ని మాకు కొంచెం క్లియర్గా చెప్పండి సార్. తప్పకుండా అమ్మా. శరీరంలో మనం నెత్తి నుంచి అన్ని తీసుకుంటూ వస్తున్నాం లైన్గా, అన్ని భాగాలు అయిపోయాయి. లాస్ట్కి కింది భాగానికి, దిగువ భాగానికి వచ్చేస్తున్నాం మనం. ఇక్కడ మోకాళ్ళ వరకు చెప్పుకున్నాం మనం. మోకాళ్ళ కింద భాగాన్ని మనం పిక్కలు అంటుంటాం. కింద అరికాలు, ఇప్పుడు తొడకి పిక్కకి మధ్యలో మోకాలు ఎలా ఉంటుందో, పిక్కకి అరికాలకి మధ్యలో ఉన్నటువంటి ఈ రౌండ్ భాగాన్ని మనం శీలమండలు అంటుంటాం. ఒకవేళ పుట్టుమచ్చ కనుక ఈ పిక్క మీద కానీ, లేకపోతే అరికాళ్ళ మీద కానీ, లేకపోతే ఈ చీలమండల మీద కానీ రౌండ్గా ఎక్కడున్నా, ముందున్న వెనకున్న మధ్యలో ఉన్న, ముందున్న వెనకున్న మధ్యలో ఉన్న, అంటే చీలమండకి రౌండ్గా ఎట్టున్నా, అలాగే పిక్కలకు కూడా కుడివైపున్న ఎడంవైపున్న అట్లా. కానీ కుడి భాగం అంటే కుడి పిక్క, ఎడం పిక్క, కుడి కాలు ఎడం కాలు అనేది మాత్రం తేడా ఉంటుంది. కానీ వీటి మీద రౌండ్గా ఎట్టున్నా, పిక్క మీద రౌండ్గా ఎట్టున్నా, చీలమండ మీద రౌండ్గా ఎట్టున్నా, కాలికి ముందు మధ్య వెనక ఎక్కడున్నా, ఈ భాగాల్లో ఎలా ఉంటాయి రిజల్ట్స్ అనేది. అయితే ఎక్కువగా బుధుడు, శని ఈ 2 గ్రహాలు ప్రభావం ఎక్కువ చూపిస్తుంటుంటాయి వీటి మీద, పిక్కల మీద కనుక ఉన్నట్లయితే. వీళ్ళకి ఇప్పుడు దీంట్లో గమ్మత్తు ఏంటంటే, మగవాళ్ళకి కుడి పిక్క మీద కనుక పుట్టుమచ్చ ఉంటే కొంచెం ఆడతత్వాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. అంటే ఏంటి ఆడతత్వం అంటే ఏమన్నా కొజ్జాలుగా ఉంటారు కాదు. చాలామంది సౌమ్యంగా మాట్లాడుతుంటారు. అవునండి అంటే వీడు మగాడ రఫ్గా మాట్లాడి ఇదేంట్రా బాబు. మరి వాళ్ళకి 4-5 పిల్లలు కూడా ఉంటారు, కానీ సౌమ్యంగా ఉంటుంటారు, సాఫ్ట్గా. అదొక కొట్లాడాలన్నా భయపడుతుంటుంటారు, పిరికితనం వస్తుంటుంది. ఎందుకో కొట్లాట్లో ఏదో సర్దుకొని పోతే అయిపోయింది కదా. అంటే వీడు ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు, ఏంట్రా ఆడపిల్లలా పిరికిళ్ళ మాట్లాడుతున్నాడు ఏంట్రా బాబు అంటుంటారు. వాడు ఆడపిల్లడు కాదు, మరి ఇంట్లో చక్కటి పిల్లలు ఉంటారు, మొగుడు ఆ పిల్లం కూడా హ్యాపీగా ఉంటుంది వాడితో, అదేం లేదు. కానీ అతని బిహేవియర్, మాట్లాడడం మాత్రం కొంచెం ఆడతనంలా ఉంటారు. శరీరం కూడా నాజుగ్గా ఉంటుంది, అంటే కష్టానికి తట్టుకోలేదు శరీరం. ఒక మగ రఫుతనం ఉండదు, సౌమ్యంగా ఉంటుంటారు. అర్థమైందా లేదా? సో వాళ్ళు సెకండ్ ఇచ్చినా చేయి మెత్తగా ఉంటుంది, కాళ్ళు మొత్తం అంటే నాజుకుతో ఉంటుంటారు వాళ్ళు, చాలా డెలికేట్గా ఉంటాడు. అసలు వీడు ఏం మగాడరా అనేటట్టు ఉంటాడు. సో పిక్కల మీద అంటే కుడి సైడు పిక్కల మీద కనుక పుట్టుమచ్చలు ఉంటే ఆ మగవాళ్ళలో కొంచెం సౌమ్యతత్వం ఉంటుంది, వాళ్ళ మాట తీరులో స్వీట్నెస్ ఉంటుంది, కామ్గా. అదొక రకంగా మగవాళ్ళ రఫ్గా ఏంది అనేటట్టు ఉండదు. ఏమండి అంటే పలకరించడం కూడా డిఫరెంట్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, అంతే. అలా ఆడతత్వంగా ఉంటుంది. అదే కనుక ఇదే కుడి పిక్క మీద మగవాళ్ళ కాకుండా ఆడవాళ్లకు ఉందనుకోండి, పురుషతత్వాన్ని కలిగి ఉంటారు. ప్రతిది ఇంట్లో అసలు మా పిల్ల ఆడపిల్ల కాదండి, అసలు మొగరాయుడే అంటుంటారు. అంటే రఫ్గా ఏమవుతుంది అమ్మా వాడేమంటాడంటే వీళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోతుంటారు. నైట్ 9 ఆడపిల్లలు రఫ్గానే మాట్లాడుతుంటారు. అలా అని వాళ్ళకి ఏమైనా కొజ్జతనంగా వాయిస్ చేంజ్ కాదు, వాళ్ళు సాఫ్ట్గా మాట్లాడుతున్నా కూడా ఒక మొగరాయుడు డేరింగ్లో వెళ్ళావు, కూరగాయలకి నేను వెళ్తాను పద అంటావు,
లేకపోతే వాళ్ళు చిన్నప్పటి నుంచో వాళ్ళ అన్న షర్ట్ తమ్ముడు షర్ట్ వేసుకుని వెళ్ళిపోతారు. అంటే వాళ్ళు ఆ తత్వం చూపిస్తారు చిన్నప్పటి నుంచి కొంచెం ఆ ఫీలింగ్. అంటే ఒక మొగరాయిలా చొచ్చుకుపోయి మాట్లాడడం, భయపడకపోవడం, జంకకపోవడం, అయ్యి బాబోయ్ మా పిల్ల మొగరాయుడేంటి బాబు అంటుంటారు. చిన్నప్పటి నుంచి స్కూల్లో వెళ్తున్నా నేను కరాటే క్లాసెస్కి నేను వెళ్తాను, బాక్స్కి నేను వెళ్తాను, వీళ్ళు ముందు ఉంటుంటారు అనే యాక్టివిటీస్లో. అంటే వీళ్ళు కుడి పిక్క మీద కనుక ఉన్నట్లయితే వాళ్ళలో మగతత్వపు లక్షణాలు, ఆ ఇంటిని నెట్టుకు రావడం, ఉద్యోగాలు చేసి నేనే పోషిస్తానడం, అంటే ఆ టైప్ ఆఫ్ లక్షణాలనే వచ్చేస్తుంటాయి. అదే మగవాళ్ళకు ఉంటే ఆడతత్వ లక్షణాలనే వస్తుంటాయి అన్నమాట. కామ్గా ఉందాం, ఎందుకు అడ్జస్ట్ అయిపోదాం, అందుకు అనవసరంగా పక్క వాళ్ళతో కొట్టాట, పెద్ద ఒకసారి పొరపాటు కొట్టాడితే జీవితాంతం వాడితో కలహం ఎందుకు, పోతే పోయింది, వాడు మన సారి చెప్పినంత మాత్రమే వాడికి ఏమైనా లొంగిపోతాం, మన పని మనం చేసుకుంటాం కదా. ఈ టైప్లో ఆడతత్వం కలిగినటువంటి లక్షణాలని కలిగి ఉంటుంటారు. పిక్కల మీద చీలమండల మీద ఉంటే, ఇక్కడ చీలమండల మీద ఉంటే అంటే పార్ట్నర్కి విలువ ఇవ్వరు. చీలమండల మీద పుట్టుమచ్చ ఉంటే నా పిల్లని నేను చెప్పినట్టు వినాలి. సేమ్ మన మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మనం ఎలా నా గ్రిప్లో ఉండాలి, అంటే భార్య నా గ్రిప్లో ఉండాలి, లేదా భర్త నా గ్రిప్లో ఉండాలి అనుకుని అదొక రకమైన శాడిజాన్ని వాళ్ళు వాళ్ళ మీద ప్రదర్శిస్తుంటారు కూడా. ప్రతి దాంట్లో మధ్యలో తగుదనమ్మా నేను ఉన్నానంటగా ప్రవర్తిస్తుంటుంటారు. సో అదొక్కటే కొంచెం వాళ్ళకి డ్రాబ్యాక్ అనమాట. తిరుగుళ్ళు ఎక్కువ తిరుగుతుంటుంటారు. ఇప్పుడు కుడి పిక్క మీద అంటే ఎటున్నా సరే చీలమండలం మీద ఉంటే తోటి పార్ట్నర్ని డామినేట్ చేద్దాం అనేటట్టు ఉంటారు. తర్వాత ఈ చీలమండలం మీద ఉండడం వల్ల కుడివైపు ఉంటే మగాడికి అలా డామినేట్ చేద్దాం భార్యని అనుకుంటుంటాడు. అదే ఎడం వైపు కనుక మగాడికి ఉన్నట్లయితే భార్య చేతిలో వీడు లొంగిపోతుంటుంటాడు. భార్య ఏం చెప్తాది నువ్వు అంటావేంట్రా బాబు, అంతేగా అంటుంటాడు. ఆడుకుంటాడు. భార్య ఎట్లా చెప్తే అట్లా ఆడేస్తున్నాడు, బాబోయ్ వీడు పట్టలేకపోతున్నాడు. వాడికి ఎడమ వైపు మీద ఎట్లా ఉంటే అట్లా అవుతుంది. అదే కనుక ఆడవాళ్ళకి ఎడమ చీలమండ మీద ఉంటే మొగుడిని ఫుల్ గ్రిప్లో పెట్టేసుకుందాం చూస్తుంది. అదే కుడి చీలమండ మీద ఉన్నట్టయితే భర్తకి సరెండర్ అయిపోతుంది. చచ్చినట్టు ఏదున్నా ఆయన చెప్తే నేను ఏం చేయలేనండి, ఆయనకి చెప్పండి నేను ఏ పని చేయలేనండి, నా మాట సాగనివ్వండి. ఈవిడ ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోతుంది, నా మాట సాగనివ్వండి, డబ్బే వద్దు, ఆయన అడిగి చూస్తాను మాట అంతేనమాట. ఊరుకో అమ్మా నువ్వు చెప్తే కాదంటాడు ఏంటంటే, అబ్బే అలాంటిది ఏం లేదండి, నాకు ఆయన దగ్గర నాకు అదేం లేదు, నేను ఆయన చెప్పింది వినాల్సిందే. ఈవిడే మెంటల్గానే సరెండర్ అయిపోతుంది ఈ చీలమండల మీద అలా ఉన్నట్లయితే. తర్వాత ఈ తిరుగుళ్ళు అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. తిరుగుళ్ళు అంటే ఏంటంటే అస్తమానం ట్రాన్స్ఫర్ జాబ్స్ అనో, లేకపోతే ఇంటి పట్టు ఉండబుద్ధి కాకపోవడం, వెచ్చని సామానికి వెళ్ళొచ్చి అయ్యో ఒక మర్చిపోయాను వస్తుంటే ఫోన్లే రేపు వెళ్ళినప్పుడు తెచ్చుకుందామని అన్నా కూడా అబ్బే అని మళ్ళీ షాప్కి వెళ్ళి మళ్ళీ తీసుకుని రావడం. అర్థం లేదా? అంటే వృధా ప్రయాసలు, ప్రయాణములు, టెన్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటుంటాయి. ఇది చీలమండలి మీద ఉంటే ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఇకపోతే పాదం మీద ఎక్కడ పుట్టుమచ్చున్నా కూడా సన్యాసి లక్షణాలు ఉంటాయి. ఎంతసేపు పురాణాలు విందాం, ఇప్పుడు టీవీ పెట్టుకున్నా కూడా భగవద్గీత పొద్దునే భక్తి పాటలు విందాం, యూట్యూబ్ పెట్టుకున్నా కూడా సహస్రనామాలు విని పడుకుందాం. అంటే కొన్ని సన్యాసి లక్షణాలు, అంటే 24 గంటలు భగవద్భక్తి కార్యక్రమాలు విందాం, గుళ్ళు గోపురాలు వెళ్దాం, ఎక్కడైనా మంచి సినిమాకి వెళ్దాం అక్కడికి వెళ్దాం అంటే వెళ్ళకుండా ఎక్కడ బుర్రకథ కాలక్షేపం అంటే వెళ్ళొద్దాం అనుకోవడం, పురాణాలకి పురాణ శ్రవణాలు, గ్రంథాల పఠనం, లేదా ఇంట్లోనే ఖాళీగా ఉంటే ఎప్పుడు పుస్తకాలు, దైవ పుస్తకాలు చదువుతుండడం, గుళ్ళు గోపురాలు ఎక్కువ తిరుగుతుండడం. ఏమంటే ఇంట్లో బోరు కొడుతుందండి, సరదాగా ఎట్టని వెళ్ళొద్దామండి అంటే అవుతుందా సాంగి టెంపుల్ పోయిద్దాం, నీ అమ్మకాడు మాడ సరదాగా వెళ్దామండి అంటే కూడా వీడు సాంగి టెంపుల్, అవునే సాంగి టెంపుల్ పిక్నిక్లో వెళ్ళినట్టు ఉంటుంది, వీడికి పుణ్యం పురుషార్థం, వీళ్ళని ఎక్కడ వదిలేస్తాడు, వీడు మాత్రం గుళ్ళ విగ్రహం చూసుకుంటూ ఉంటుంటాడు అన్నమాట. పాపం వాళ్ళు పిల్లలు ఆడుకుంటూ ఉంటుంటారు. చాలా కొంచెం చూస్తుంటాం మనం. ఆ ఫ్యామిలీస్ వస్తారా అందరూ ఒక దగ్గర కూర్చుని తరం అలా ఉండరు. ఈ వీడు అక్కడ ఉంటుంటే వాళ్ళు మాత్రం చక్కగా అక్కడ ఎంజాయ్లో చూస్తుంటారు. ఆ గుడి బాగుంది కదా, గోపురం బాగుంది కదా అని ఆ భార్య పిల్లలతో సెల్ఫీలు దిగుతూ వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. వీడు మాత్రం ఇక్కడ జపం చేస్తుంటారు. అలాగే కొంతమంది ఆడవిడ జపం చేసుకుంటూ ఉంటుంది, ఈ మగాళ్ళు పిల్లల్ని వేసుకుని ఆడిపించుకుంటూ ఉంటుంది. దానికి చాదొస్తుంది, పూజకు వచ్చింది కానీ అని వీళ్ళు ఆటలు ఆడుతున్నారు కదా. సో అట్లా వీళ్ళు ఏంటంటే పాదం మీద ఉన్నటువంటి వాళ్ళకి స్వతహాగా ఎప్పుడు సన్యాసి లక్షణాలు, పురాణాలు వినడం, పుస్తకాల పఠనాలు, తీర్థయాత్రలకే ఎక్కువ తిరుగుతున్నాయి. ఎప్పుడు చూడు మన తిరుపతి వెళ్ళొచ్చా అంటారు, నేను షిరిడీకి వెళ్ళొచ్చా అంటారు. ఓరి అమ్మ ఎప్పుడు ఏదో గుడికి వెళ్తూనే ఉంటానంటారా. చుట్టాలలో ప్రతి ఫ్యామిలీ చుట్టాల్లో ఒకటి ఉంటాడు అలాంటి వాడు. ఫోన్ చేసేటప్పుడులా నిన్ననే తిరుపతి నుంచి వచ్చాము, 3 రోజులు రెస్ట్ తీసుకున్నాం, సరే అవునా అనుకున్నాను. కరెక్ట్ నెలల తర్వాత మళ్ళీ అడగండి ఎక్కడికి అంటే ద్రాక్షారామం వెళ్ళొచ్చాము ఏమున్నా. నీ జీవితంలో ఒక 50% శాలరీస్ అన్ని కూడా తీర్థయాత్ర ప్రయాణం. ఖచ్చితంగా వాళ్ళకి అరికాల వేళ్లలో కానీ, అరికాల కింద కానీ, మనవ మీద కానీ, చీలమండి ఈ భాగంలో ఎక్కడన్నా ఒక చోట ఎర్రదో నల్లదో చుక్కదో ఒక చుక్క ఉంటేనే వాడు చచ్చేటడే ఎప్పుడు తీర్థయాత్రలు తిరుగుతాడు. తీర్థయాత్రలు, పురాణాలు వినడం, బుర్రకథలు వినడం, కాలక్షేపాలు వినడం, ఏ పనులు కావాలి అర్థం లేదా. సో కొంతమంది పక్కింటి వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం ఉందని నేను పిలిస్తే
కొంతమంది ఏం చేస్తారంటే కొబ్బరికాయ ప్రసాదం ఎవరితోనో పంపించి వీళ్ళు మాత్రం భోజనాల టైంకి వెళ్ళి తినేసి వస్తారు. లాస్ట్లో పంతులు గారు అక్షంతలు ఎన్ని వేయించుకుని తినేసి వస్తారు. కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ఇంట్లో వ్రతం ఉందంటే వీడు ముందు నుంచే వెళ్ళి అక్కడ కూర్చొని నాకు ఏదైనా ఉంటే చెప్పండి అక్కాయ్ నేను కూడా చేసి పెడతాను హెల్ప్ అని చెప్పి మరీ చేస్తుంటారు. అలా వినడం అనమాట వీళ్ళకి ఇష్టం అనమాట. ఇట్లా పురాణాలు వినడం, కథలు వినడం, చేయడం ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు. ప్రయాణాలు కూడా చేస్తుంటారు. ఇది 90% ఇలాగే చేస్తారు. ఒక 10% ఏంటంటే దేశ దిమ్మర్లుగా తిరుగుతారు, ఇంటి పట్టణ ఉండరు. ఏదో రోడ్ల మీద తిరగడం, అక్కడ తిరగడం, ఇక్కడ ఈ అర్ధరాత్రి అపరాత్రి ఇంటికి వచ్చి పడుకోవడం, ఇంట్లో పిల్ల ఉందో పిల్లలతో చూడరు, అసలు పట్టించుకోరు. ఇంట్లో ఒకళ్ళు ఉన్నామని మీకు బాబు మేము ఉన్నామని తెలుసా నీకు అంటుంటారు. ఇంట్లో ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు పోతున్నావు రా బాబు. యంగ్ కుర్రాళ్ళు కూడా కొంతమంది ఆ టైప్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, స్నేహితుల దగ్గరికి వెళ్తారు. అట్నుంచి వాడేదో పుట్టినరోజు అట్నుంచి వెళ్ళిపోతాడు. ఇంట్లో మా అమ్మకు మాట చెప్పాలి కూడా అండు. అర్ధరాత్రి అపరాత్రి వస్తాడు, గోడల దింకి ఇంట్లోకి వచ్చి పడుకుంటుంటాడు. పొద్దున్న లేచి ఒరే ఎప్పుడు వచ్చారంటే మేనేజ్ పడుకున్నాలే నీకు చెప్పాలి అంటుంటాడు. అంటే దేశ దిమ్మరిలా తిరుగుతుంటారు. వాడు పట్టణ కాలు ఉండదు అనమాట, ఎక్కడ ఆగరు, కాసేపు ఆగరు అనమాట. అలా తిరుగుతూ ఉంటుంటారు. అలాంటి లక్షణాలు ఉంటుంటాయి వీళ్ళకి. ఇదే లక్షణాలు జస్ట్ మగవాళ్ళకి ఎడమ కాలు మీద ఉందనుకోండి, వీళ్ళు తిరుగుతారు కానీ పుణ్యక్షేత్రాల చుట్టూ కాదు, పాప కొంపల చుట్టూ, అడవి చుట్టూ, పిచ్చి చుట్టూ, ఎక్కడికో తాగడానికో తినడానికో తిరగడానికో తిరుగుతూ ఉంటారు. కానీ చెడు దాని మీద తిరుగుతుంటుంటారు, కుడి దాని మీద ఉంటే ఆధ్యాత్మిక. సేమ్ లేడీస్లో కూడా ఎడమ కాలు మీద ఉంటే ఇలా పక్కింటి భగవద్గీతలు, పుట్టినరోజులు, పుస్తకాలు అంటూ బాగా చదువుతూ దైవోధ్యానాలు ఎక్కువ గడుపుతూ ఎక్కువసేపు వాళ్ళలో ఉంటుంటారు, నోములు ఉంటుంటారు, చేస్తుంటుంటారు. అదే కనుక కుడి అరికాల మీద ఉన్నటువంటి ఆడవాళ్ళు పిచ్చి తిరుగులు తిరగడం, సినిమాలకు వెళ్ళడం, షికార్లకు వెళ్ళడం, ఫ్రెండ్స్తో పోవడం, పార్టీలు, పబ్బులు, క్లబ్బులు, ఇంకేదైనా ఇట్లా చిట్టి పార్టీ, కిట్టి పార్టీ అటు వెళ్ళి టైంపాస్ చేయడం, ఇంటి పట్టున లేకుండా ఏదో ఒక దేశ దిమ్మలుగా తిరుగుతుండడం, చేయడం, ప్రయాణములు అనేది బాగా చేస్తుండడం ఎక్కువ జరుగుతూ ఉంటుంది ప్రయాణం. తర్వాత ఎప్పుడు కూడా ఈ ఆడవాళ్ళకి కనుక అరికాల మీద పుట్టుమచ్చలు ఉంటే సదా అప్పులు అవుతుంటాయి వాళ్ళ జీవితం అంతా. ఎప్పుడు, ఎందుకంటే వాళ్ళ తిరుగులకు డబ్బులు కావాలి. ఎప్పుడు అప్పులు చేసి అది చేసి, నువ్వు అప్పులు చేసి తీర్థయాత్రలకు వెళ్ళానంటారు, అప్పులు చేసి గుళ్ళు గోపురాలు. ఆ పుణ్యం ఎందుకు, ఇంటికి వచ్చి మరి అప్పులో తీరుతుంటే ఎందుకే ఆ పుణ్యం, దేవుడు ఇంట్లో కనిపించే దేవుడు అని తిడతాం మనం. అప్పులు చేసే గుళ్ళు గోపురాలకు వెళ్ళి మన 10,000 అక్కడ పూజ అన్నావు, 20,000 ఇక్కడ పూజ అన్నావు. ఇప్పుడు ఆడ వచ్చి తీరుతున్నాడు, ఆడ తీర్చుకుంటే నీకు దేవుడు వచ్చి ఇప్పుడు ఇస్తాడు అప్పు, నువ్వే కదా మళ్ళీ ఇక్కడ కష్టపడి తీర్చాలి అని అంటాం మనం. అయినా వాళ్ళు అన్నీ విని మళ్ళీ వెళ్తూనే ఉంటారు. అంటే అది ఆగరనమాట. ఎప్పుడు అప్పుల్లో కొంచెం ఉండడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా, రుణములు చేయడానికి ఉంటాయి, దేశ దిమ్మలుగా తిరుగుతుంటారు. ఇది వాళ్ళ యొక్క కాళ్ళ మీద, పిక్కల మీద, చీలమండ మీద, అరికాళ్ళ మీద ఉంటే ఎలా ఉంటుంది ఏంటనేది చెప్పడం జరుగుతూ ఉంది. చక్కటి అదృష్టరత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు. కానీ అదే అదృష్టరత్నాన్ని 6 జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయోభిలాషులు. స్నేహితులు చాలామందే ఉంటారు, కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు. స్వచ్ఛతకు, నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ 6 జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి. మరింకెందుకు ఆలస్యం, హైదరాబాద్ ఎల్బీ నగర్లోని 6 జేవిఆర్ మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి. మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి. సార్, అంటే మీరు అన్న దాని ప్రకారం దేశ తిరుగుళ్ళు తిరగడం అన్నా ఒక విధంగా వచ్చిన సంపాదన కన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. సో ఇది ఎప్పటికైనా ఒక మనిషికి చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చి పెడుతుంది. పీకల ఉతికి దిగిపోయిన తర్వాత కానీ తెలియదు ఎవరికి. మరి అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే దీన్ని చక్కదిద్దుకోవాలంటే ప్రత్యామ్నాయంగా ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి? కొంచెం అంటే వాళ్ళ మైండ్ని కంట్రోల్ పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలిగే ఒక స్టోన్ ఉంటుంది. దుష్ట ఆలోచనలు రానివ్వకుండా, చెడు వ్యసనాలు రానివ్వకుండా, చెడు తిరుగులు తిరగకుండా, నా ఇల్లు నా సంసారం అంటూ ఒకటి ఉండడానికి, ఎదుటి వాళ్ళు రారా గుడికి వెళ్తాం రారా అనే వాళ్ళు ఎంబడ పడుతున్న కొద్దీ వీళ్ళకి అసలే గుణం ఉంటుంది. పిలుస్తాయి వెళ్ళిపోతూనే ఉంటారు, ఎవడు పిలుస్తాడని చూస్తూ. ఇంట్లో కాసేపు ఇలా కూర్చోండి, ఎవరు పిలుస్తాడని చూసి వెళ్ళిపోతాడు. పిలిచే వాళ్ళు కూడా వాళ్ళు తగ్గాలి వీళ్ళకి. అంటే మైండ్ని అదుపులో పెట్టుకోవడానికి పరిసరాలు కూడా తనకి అనుకూలంగా ఉండాలి. హకీకా అని ఒక రాయి ఉంటుంది. హకీక్ ఇది గోధుమ రంగులో ఉన్న హకీక్ వాడితే చాలా మంచిది. అంటే సద్బుద్ధితో ఉంటాడు. దాన్ని లాకెట్లా చేసి మెడలో వేసుకుంటే మంచిది. ఒకవేళ హకీక్ మంచి క్వాలిటీది దొరక్కపోతే నవమికి రుద్రాక్షను వేసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా మటుకు వాళ్ళ గుణాలు, ఈ చెడు వ్యసనాలు, చెడు తిరుగుళ్ళు తగ్గి కొంచెం మంచి ఇంటి పట్టున ఉండడం, అప్పులు చేయకుండా ఉండడం ఉంటారు. సాధ్యమంత వరకు బెడ్రూమ్ డోర్ నార్త్లో అయితే సౌత్. ఒక మనిషి పొడుగు కావాలనుకున్నా కూడా పడుకున్నాక రాత్రిపూట టైంలోనే పొడుగవుతాడు, పొద్దున కారు. అలాగే ఒక వ్యాధిగ్రస్తుడు కావాలన్నా కూడా వాడు పడుకున్నప్పుడు నైట్ టైమే అవుతుంది వాడి వ్యాధి, పొద్దున పూట అంత వ్యాధి పెరగదు ఇప్పుడు. అలాగే అందుగుంచని వీడికి తిరగాలని బుద్ధులు, పారిపోదాం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనే ఆలోచనలు రాత్రి పుట్టుకొస్తే పొద్దున వెళ్ళిపోతున్న డ్రెస్ పెట్టేసుకుని
అది కాకుండా అదుపులో ఉండడం కోసం అంటే వీడి బెడ్రూమ్ డోర్ నార్త్లో అయితే సౌత్ డోర్లో పడుకుంటే కొంచెం మైండ్ అదుపులో ఉంటుంది, తిరుగులు తక్కువ ఉంటాయి. సో నార్త్ అండ్ సౌత్ డోర్లో ఉంటే మంచిది. నవముఖి రుద్రాక్ష కానీ హక్కీ కానీ వేసుకుంటే వాళ్ళ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. వీళ్ళు ఏదైనా ప్రయాణం చేస్తే ఇప్పుడు ఒక రోజున వెళ్ళి తెల్లారి సాయంత్రం వచ్చేస్తే పర్లేదు, వెళ్ళే వాళ్ళు వారం వేసే రోజులు రాకుండా ఉంటే కష్టం కదా. సో ఏదైనా ప్రయత్నాలు చేయాలంటే మండే, వెన్స్డే, సాటర్డే ప్రయత్నాలు చేస్తే కొంచెం వెళ్ళిన పని చేసుకుని తొందరగా ఇంటికి రాగలుగుతారు. సో మండే, వెన్స్డే, సాటర్డే వాళ్ళకి అదృష్ట నెంబర్లు 5, 7, 8. వీళ్ళ మైండ్ కంట్రోల్లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి. శ్రీ మహావిష్ణువుని రోజు పూజ చేసుకుంటుండాలి. అందరి దేవుళ్ళ కంటే కూడా మహావిష్ణువు ఏంటంటే ఎక్కడ ఏ ఆపద వచ్చినా కూడా ఒక అవతారం చాలించి అక్కడికి వెళ్ళిపోతాడు, ఆ లోకంలోకి వెళ్ళి కదా. అదంతా సాధించుకుని రావడానికి కుదురు యుద్ధం చేసి నానా బాధలు పడి కొన్ని రోజుల తరబడి ఇంట్లో లక్ష్మీదేవిని ఏడిపించి నా ముగ్గురు పోయాడు ఎక్కడికో ఎప్పుడు వస్తాడో బాబు అని కదా. సో ఆయనతో పాటు ఈవుడు కూడా కష్టాలు పడితే రోడ్డు మీద పోయి పాపం బాధలు పడి ఆయన తీసుకుని ఉంచుకుంటుండదు బాబు. సో ఇలా దేశదిమ్మలుగా వెళ్ళిపోతుండడం, అన్నీ చేస్తుండడం, తిరుగుతుండడం ఇవన్నీ కంటే కూడా కొంచెం శ్రీ మహావిష్ణువుని కనుక రోజు జపం చేస్తే ఆ మైండ్ కొంచెం కంట్రోల్ పెడతాడు దేవుడు. సో ఈయన బదులు ఆయన వెళ్ళొస్తాడేమో కానీ ఈయన కంట్రోల్లో పెడతాడు. శ్రీ మహావిష్ణువుని పూజ చేయడం, మండే, వెన్స్డే, సాటర్డే ఏ పని చేసినా సక్సెస్ అవుతారు. హకీకా అండ్ నవముఖి దీంట్లో ఏది వేసుకున్నా కూడా చాలా హ్యాపీగా వాళ్ళ లోపాలని సవరించుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజం చెప్పంటే చాలా చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఊరు మీద తిరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి, దానికి రెమెడీస్ కూడా చాలా చక్కగా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి సార్ ఏవైతే రెమెడీస్ చెప్పారో, హకీకా స్టోన్ కావచ్చు, అట్లానే నవముఖ రుద్రాక్ష, ఇవి 6 JVRలో మీకు లభిస్తాయి. సో 6 JVR వారిని సంప్రదించాలి అనుకుంటే కనుక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నేరుగా వచ్చి సార్తో మాట్లాడచ్చు. లేదు మేము హైదరాబాద్ సరౌండింగ్స్లో లేము, చాలా దూరాన్ని ఉన్నాము, సో మేము రాలేము అనుకుంటే 6 JVR వారు ఆన్లైన్ ఫెసిలిటీని కూడా కల్పిస్తున్నారు. కాబట్టి ఆన్లైన్ ద్వారా మీరు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అలానే సార్ ఏవైతే రెమెడీస్ చెప్తారో ఆ ప్రోడక్ట్ని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పొందే అవకాశాన్ని 6 JVR వారు మీకు కల్పిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి 6 JVR వారిని సంప్రదించండి.